సో నెక్స్ట్ ఎరేజర్ టూల్ చూద్దాం. సో ఎరేజర్ ఓకే. టూల్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ ఉంటుంది. లైక్ ఎరేజర్ టూల్, లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ టూల్, మ్యాజిక్ ఎరేజర్ టూల్. సో ఫస్ట్ ఎరేజర్ టూల్ ఇట్స్ లైక్ సింపుల్. మనం ఏదైతే ఇమేజెస్‌ని డైరెక్ట్‌గా పిక్సెల్స్‌ని రిమూవ్ చేయాలి అనుకుంటామో, మనం ఈ డైరెక్ట్‌గా ఎరేజర్ టూల్ యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఎరేజర్ టూల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ బ్రష్ వస్తుంది. రౌండ్ బ్రష్. సో ఆ రౌండ్ బ్రష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ లైక్ క్విక్ సెలక్షన్ టూల్. ఆల్ట్ రైట్ క్లిక్ ప్రెస్ చేసి మౌస్‌ని రైట్ సైడ్ మూవ్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ క్లిక్ చేసినా గాని బ్రష్ సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ అవుతుంది. సో నేను ఈ బ్రష్‌తో లెఫ్ట్ క్లిక్‌తో డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం టోటల్‌గా ఎరేజ్ అయిపోతుంది. ఇలా పిక్సెల్స్ అన్నీ. అండ్ ఇక్కడ నాకు ఎరేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, లైక్ ఇక్కడ నాకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ వస్తుంది యాక్చువల్‌గా. ఎందుకంటే ఇక్కడ నాకు లేయర్ అనేది లాక్‌లో ఉంది. సపోజ్ నాకు ట్రాన్స్‌పరెంట్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరేజ్ చేసే ముందు ఈ లేయర్‌ని అన్‌లాక్ చేసుకోవాలి. సో ఈ లేయర్‌ని డబుల్ క్లిక్ చేసి అన్‌లాక్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఎరేజర్ టూల్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే టోటల్‌గా ట్రాన్స్‌పరెంట్ అయిపోతుంది ఇలా. పిక్సెల్స్ అనేది టోటల్‌గా డిలీట్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడేమవుతుందంటే, ఇక్కడ నేను హార్డర్ బ్రష్ యూజ్ చేస్తున్నా గాబట్టి, నేను రిమూవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పిక్సెల్స్ అనేది ఎడ్జెస్ కూడా ఇక్కడ హార్డ్ ఎడ్జెస్ వస్తుంది. సో, నార్మల్‌గా నాకు స్మూత్‌గా ఎరేజ్ చేసుకోవాలి అనుకో, స్మూత్‌గా ఎరేజ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ బ్రష్ యొక్క స్మూత్‌నెస్ కూడా ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవాలి మనం. లైక్ ఫెదర్. సో, నార్మల్‌గా ఇది ఆల్ట్ రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే మౌస్‌ని అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకున్నామనుకో, పైకి కిందకి మూవ్ చేస్తే ఇలా బ్రష్ యొక్క ఫెదర్ ఇంక్రీజ్, డిక్రీజ్ అవుతుందన్నమాట. లెఫ్ట్, రైట్ మూవ్ చేస్తే సైజ్, అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తే ఫెదర్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. సో, ఇప్పుడేమవుతుందంటే నేను ఫెదర్ కొంచెం పెట్టుకొని రిమూవ్ చేశాననుకో, ఇలా స్మూత్‌గా ఎరేజ్ అయితుంది. సో, ఎడ్జెస్ కూడా ఇలా స్మూత్‌గా ఎరేజ్ అవుతుందన్నమాట. సో, ఎడ్జెస్ కూడా ఇలా స్మూత్‌గా ఉంటుంది. అదే నేను హార్డర్ బ్రషెస్ పెడితే ఇలా హార్డర్ ఎడ్జెస్‌తోనొస్తుంది. ఓకే. సో, సింపుల్ జస్ట్ ఏదైనా పిక్సెల్స్‌ని రిమూవ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్‌గా లెఫ్ట్ క్లిక్‌తో ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు ఎరేజర్ టూల్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ టూల్. ఇది కొంచెం యూజ్‌ఫుల్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉందనుకో, ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఇమేజ్ ఓపెన్ చేశాననుకో, సో, ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ మనకి లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రే కలర్ ఉంది. కాకపోతే నాకిప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేసి నేను వేరే బ్యాక్‌గ్రౌండ్ ప్లేస్ చేయాలి అనుకో. ఇప్పుడు ఇక్కడ హెయిర్ మధ్యలో ఉన్న గ్యాప్స్‌ని మనం ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేయాలి అంటే కష్టం. అంటే ప్రీవియస్‌గా మనం ఇప్పుడు ఏదైనా క్విక్ సెలక్షన్ టూల్ యూజ్ చేసామనుకో, క్విక్ సెలక్షన్ టూల్ గాని వేరేదేదైనా టూల్స్. సో, సెలక్షన్ టూల్స్ వల్ల మనకిక్కడ పాసిబుల్ అవ్వదు. ఈ గ్యాప్స్‌లో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి అంటే కష్టం. ఇప్పుడు నార్మల్‌గా నేను క్విక్ సెలక్షన్ టూల్ యూజ్ చేశాననుకో, ఏమవుతుంది లైక్ హార్డర్ ఎడ్జెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుందిక్కడ. సో, ఇప్పుడేమవుతుందంటే నాకు ఈ మధ్యలో ఏదైతే గ్యాప్స్ ఉందో, ఆ గ్యాప్స్‌ని గూడా నీట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. సో, దానికోసం అని జెప్పేసి ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ టూల్ యూజ్ చేస్తాం. సో, బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఏమవుతుందంటే, మనం ఏదన్నా ఒక పర్టిక్యులర్ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని, డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే, ఆ కలర్ మాత్రమే రిమూవ్ అవుతదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూపెడతాను. సో, బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నంక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లిమిట్స్, ఇక్కడ డిస్కంటిగ్యూయస్ పెట్టేసుకో. సో, కంటిగ్యూయస్ గురించి నేను డిఫరెన్స్ చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేను డిస్కంటిగ్యూయస్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ నాకు ఆప్షన్ వచ్చేసి శాంపుల్ వన్స్ పెట్టుకోవాలి. ఓకే. సో, డిస్కంటిగ్యూయస్ హుహు. అండ్ ఇక్కడ శాంపుల్ వన్స్ పెట్టుకోవాలి. శాంపుల్ వన్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనం ఏదన్నా కలర్‌ని పిక్ చేసుకున్నామనుకో, సో, ఫస్ట్ ఏదైతే కలర్‌ని పిక్ చేసుకుంటామో, ఆ కలర్ మాత్రమే టోటల్‌గా రిమూవ్ చేసుకుంటూ వెళ్తదనమాట. మనకిక్కడ శాంపుల్ కంటిన్యూయస్ అని గూడా ఉంటుంది. శాంపుల్ కంటిన్యూయస్ అంటే ఏమవుతుందంటే, మనం డ్రాగ్ చేసుకుంటూ వెళ్తామనుకో, ఏ కలర్ మీదకైతే బ్రష్ వెళ్తదో, ఆ కలర్స్ అన్నీ రిమూవ్ అవుతదనమాట. సో, అది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ శాంపుల్ వన్స్ పెట్టుకోవాలి. సో, పెట్టుకున్నాక ఇక్కడ సేమ్ బ్రష్ వస్తుందిక్కడ. సో, ఇప్పుడేమవుతుందంటే మనకి ఆ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో, ఆ ప్లస్ సింబల్ నువ్వు ఏ కలర్‌నైతే రిమూవ్ చేయాలనుకుంటున్నావో, ఆ కలర్ మీద లెఫ్ట్ క్లిక్ చేసుకుంటూ డ్రాగ్ చేయాలి. సో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తాను. ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నాకు ఓన్లీ వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే రిమూవ్ అవుతుంది. బట్ ఇక్కడేమవుతుందంటే యాక్చువల్‌గా ఇక్కడికి టాలరెన్స్ అని గూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్
సో, ఇప్పుడు నేనిక్కడ టాలరెన్స్ కొంచెం తక్కువ చేసుకోవాలి. సో, టాలరెన్స్ లైక్ ఒక 23 అలా పెట్టుకుంటాను. సో, ఇప్పుడు చూడు లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇప్పుడేమవుతుంది జూడు నాకు ఇలా ఓన్లీ వెనక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే రిమూవ్ అవుతుంది. హెయిర్ రిమూవ్ అవ్వట్లేదు. అంటే నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ ఎక్కడైతే ఏదైతే కలర్ మీద నువ్వు చేస్తావో ఆ కలర్ మాత్రమే రిమూవ్ అవ్వుకుంటూ వెళ్తుందన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను హెయిర్ మీద లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేశాననుకో. ఇప్పుడు ఓన్లీ హెయిర్ కలర్ ఏదైతే ఉందో ఆ బ్రౌన్ కలర్ మాత్రమే రిమూవ్ అవుతుందన్నమాట ఇక్కడ చూడు. నా బ్యాక్‌గ్రౌండ్ అలానే ఉంటుంది. ఓకే. సో, అదనమాట లాజిక్. సో, మనం ఇక్కడ ఈ గ్యాప్‌లో గూడా మనకు ఆ గ్రే కలర్ ఉంది గాబట్టి, సో, నేనిక్కడి నుంచే లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తాను. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఆ హెయిర్ అనేది అలానే ఉంటుంది. బట్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం వెళ్ళిపోతుందనమాట. సో, టోటల్‌గా కంప్లీట్‌గా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది మనకి. ఇంకేదైనా బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి అనుకో, బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వేరే ఇమేజ్‌ని గూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్. ఇప్పుడు మనకేదైనా బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనుకుంటే బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇలా లెఫ్ట్ క్లిక్‌తో డ్రాగ్ చేయొచ్చు. ఇలా. ఓకే. బట్ స్టిల్ ఇక్కడ ఏమవుతుందంటే నాకు కొన్ని పిక్సెల్స్ సరిగ్గా రిమూవ్ అవ్వలేదు. ఎందుకంటే లైక్ ఇక్కడ డిపెండ్స్ ఆన్ ది టాలరెన్స్ అన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడు. సో, ఇప్పుడు టాలరెన్స్ ఏంటిదంటే కలర్ రేంజ్ అన్నమాట. సో, కలర్ రేంజ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ కొంచెం డార్క్ కలర్ ఉంది. ఇక్కడ లైట్ కలర్ ఉంది. సో, టాలరెన్స్ పెంచిన కొద్దీ ఏమవుతుందంటే కలర్ అనేది కొంచెం పర్ఫెక్ట్‌గా రిమూవ్ అవుతుంది. అలా అని జెప్పేసి మనం టాలరెన్స్ కొంచెం ఎక్కువ పెట్టొద్దు. ఎక్కువ పెడితే ఏమవుతుందంటే దాంతో పాటు హెయిర్ గూడా రిమూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ హెయిర్‌లో గూడా మనకి ఒక సార్ట్ ఆఫ్ లైక్ గ్రే కలర్ అనేది మిక్స్ ఉంటుంది. సో, ఏమవుతుందంటే ఇప్పుడు మనకి కంప్లీట్‌గా హెయిర్‌ని రిమూవ్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ టాలరెన్స్ అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకోవాల్సొస్తదనమాట. డిపెండ్స్ అది డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ టాలరెన్స్ యూజ్ చేసుకోవాల్సొస్తది మనం. సో, ఇప్పుడు నేను టాలరెన్స్‌ని సపోజ్ ఒక 40 అలా పెట్టాననుకో 40. సో, ఇప్పుడిలా. కాకపోతే ఇక్కడ మనకి కొన్ని పిక్సెల్స్ ఇక్కడ రిమూవ్ అయిపోతుంది జూడు హెయిర్స్ పైన. మళ్ళీ ఒకవేళ ఇది ఈ హెయిర్స్ అనేది బ్యాక్ రావాలి అనుకో. ఓకే. అంటే లైక్ ఒరిజినల్ పిక్చర్. ఒరిజినల్ పిక్చర్ ఏదైతే ఉందో అది మనకు బ్యాక్ రావాలి అనుకుంటే ఇక్కడ మనం హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేసుకుంటాం. హిస్టరీ బేస్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లైక్ ఏదైనా పిక్సెల్స్‌ని మనం రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ ఆ పిక్సెల్స్ బ్యాక్ రావాలి అనుకుంటే ఇక్కడ హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేసుకుంటాం. సో, హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేశాననుకో జస్ట్ నేను లెఫ్ట్ క్లిక్‌తో డ్రాగ్ చేస్తే మళ్ళీ ఆ ఒరిజినల్ పిక్సెల్స్ ఏదైతే ఉందో ఆ పిక్సెల్స్ మనకి బ్యాక్ వచ్చేస్తుంది ఇలా. ఏదైతే పిక్సెల్స్ ఉందో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో, యాక్చువల్‌గా హిస్టరీ బేస్డ్ టూల్ కాన్సెప్ట్ ఏంటిదంటే, మనం ఏదైతే ఇమేజ్ ఓపెన్ చేసామో, ఆ ఇమేజ్ మళ్ళీ ఇక్కడ క్రియేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక ఎంప్టీ లేయర్ తీసుకుంటాను. సో, లెట్స్ సే నేను దీన్ని టెంపరరీగా హైడ్ చేస్తాను. సో, ఈ ఎంప్టీ లేయర్ పైన నేను ఈ హిస్టరీ బేస్డ్ టూల్ యూజ్ చేశాననుకో, చూడు ఇప్పుడు ఏమవుతుంది నాకు, ఆ ఒరిజినల్ ఇమేజ్ అనేది వస్తుందన్నమాట ఇలా. సో, హిస్టరీ బేస్డ్ టూల్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే ఇమేజ్ మనం ఫస్ట్ ఓపెన్ చేసామో, ఆ ఇమేజ్ మళ్ళీ జస్ట్ ఇక్కడ రిక్రియేట్ చేస్తుందన్నమాట ఇలా. లెఫ్ట్ క్లిక్‌తో డ్రాగ్ చేస్తుంటే. అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఇంకొక ఇమేజ్ పెట్టావనుకో నువ్వు. సపోజ్ నేను ఫైల్ ప్లేస్ చేశాననుకో. ఇప్పుడు ఈ ఇమేజ్ పెట్టాను. ఓకే. ఈ ఇమేజ్ పెట్టి కొంచెం స్కేల్ చేసుకున్నాను. స్టిల్ నేనొక ఎంప్టీ లేయర్ తీసుకున్నాననుకో. ఎంప్టీ లేయర్ మీద నేను డ్రాగ్ చేస్తే స్టిల్ నాకు ఒరిజినల్. అంటే ఫస్ట్ ఏదైతే ఓపెన్ చేసావో ఆ ఇమేజ్ మాత్రమే మనకి హిస్టరీ కిందకొస్తుందన్నమాట ఇలా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి లైక్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాననుకో ఈ ఇమేజ్. సో, ఇప్పుడు నేను ఒక ఎంప్టీ లేయర్ తీసుకొని ఇక నేను హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేశాననుకో అదే ఇమేజ్ ఇక్కడొస్తుందన్నమాట ఇలా. కాకపోతే ఇంకొకటి మనం హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. ఇలా. ఓకే. ఇలా చేశాను. సో, ఇప్పుడు నాకు మళ్ళీ ఈ పిక్సెల్స్ బ్యాక్ రావాలి అనుకో. సో, ఏదైనా గాని మనం ఫోటోషాప్ లైక్ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసినంక వర్క్ అవ్వదన్నమాట హిస్టరీ బేస్ టూల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెప్పాను నార్మల్‌గా ఫస్ట్ ఏదైతే ఇమేజ్ ఓపెన్ చేస్తామో ఆ ఇమేజ్ హిస్టరీ కిందకి పేస్ట్ అవుతుందన్నమాట.
ఇప్పుడు నువ్వు యెస్. ఈ ఫోటోషాప్ ఫైల్‌ని సేవ్ జేసి, క్లోజ్ జేసి, మళ్ళీ ఓపెన్ జేసి కంటిన్యూ చేయాలి అనుకో, హిస్టరీ బేస్ టూల్ వర్క్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు నేను ఫైల్ సేవ్ యాస్ చేసుకుంటాను. సేవ్ యాస్ చేసుకొని డెస్క్‌టాప్ మీద పెట్టేస్తాను. డెస్క్‌టాప్ మీద పీహెచ్‌డీ కిందకి సేవ్ చేసుకుంటాను. సేవ్ జేసి క్లోజ్ చేస్తాను. మొత్తం టోటల్‌గా క్లోజ్ చేస్తాను. చేసినంక మళ్ళీ నేను ఆ పీహెచ్‌డీని ఓపెన్ చేశాననుకో, ఓపెన్ చేసినంక ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు చూడు నేను హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేశాననుకో, ఇక్కడ చూడు మళ్ళీ అవ్వట్లేదు. ఈవెన్ ఇప్పుడు చూడు నేను ఒకవేళ ఎంప్టీ లేయర్ తీసుకున్నాననుకో, ఎంప్టీ లేయర్ మీద నేను ఆ హిస్టరీ బేస్ టూల్ వాడితే, ఇప్పుడు నేను ఫ్రెష్‌గా ఏదైతే ఓపెన్ చేస్తానో అదే వస్తుంది. ఓకే. అది. సో, అందుకే ఏమవుతుందంటే, మనం హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు, ఫోటోషాప్‌ని క్లోజ్ చేయకుండా ముందే హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేసుకోవాలి. అండ్ సైజ్ కూడా. ఇమేజ్‌ని ఓపెన్ చేశాను. సో, నేను బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ టూల్ యూజ్ చేసుకుంటాను మళ్ళీ. ఓకే. సో, ఇక్కడ చూడు మనకి కొన్ని పిక్సెల్స్ మిస్ అయిపోయిందిక్కడ. ఓకే. మళ్ళీ అది మనం బ్యాక్ రావాలి అనుకో, నార్మల్‌గా ఏం చేస్తాం, హిస్టరీ బేస్ టూల్ యూజ్ చేసుకుంటాం ఇలా. కాకపోతే నువ్వు ఒకవేళ సైజ్‌ని చేంజ్ చేసావని అంటే ఈ ఇమేజ్ యొక్క సైజ్ డిక్రీజ్ చేసావనుకో, ఇమేజ్ యొక్క సైజ్ డిక్రీజ్ చేసి, ఇప్పుడు నువ్వు హిస్టరీ బేస్ టూల్‌తో ఇది రిమూవ్ చేయాలనుకుంటే కూడా సెట్ అవ్వదన్నమాట ఇలా. అంటే ఏమవుతుందంటే హిస్టరీ బేస్ టూల్ అనేది ఒరిజినల్ ఇమేజ్‌ని మాత్రమే అంటే ఆ సైజ్ గూడా ఒరిజినల్ సైజ్ మాత్రమే వస్తుందన్నమాట ఇలా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ టూల్‌లోనే మనకి ఇక్కడ శాంపుల్ కంటిన్యూయస్ అనే ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూయస్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో, అది ఏ కలర్ మీదకెళ్తదో, ఆ కలర్స్ అన్నీ రిమూవ్ అయిపోతదనమాట. ఇప్పుడు చూడు సపోజ్ నేను దీని నుంచి డ్రాగ్ చేస్తాను. స్టిల్ నాకు హెయిర్ రిమూవ్ అవ్వట్లేదు. బట్ నేను ఆ ప్లస్ సింబల్‌ని ఎప్పుడైతే హెయిర్ మీదకి తీసుకెళ్తానో, ఆ హెయిర్ గూడా రిమూవ్ అయిపోతుందనమాట. శాంపుల్ కంటిన్యూయస్ అంటే మనం దేని మీదకి తీసుకెళ్తే, ఆ కలర్ అనేది టోటల్‌గా రిమూవ్ అయిపోతుందనమాట ఇక్కడ. అది. సో, ఇదెప్పుడంటే మల్టిపుల్ కలర్స్ ఎట్ ఎ టైమ్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మనకు శాంపుల్ కంటిన్యూయస్ అనేది యూజ్ అవుతుంది ఇలా. శా మోస్ట్ ఆఫ్ ది టైమ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు శాంపుల్ వన్సే యూజ్ చేసుకుంటాం. శాంపుల్ వన్స్ అంటే ఏమవుతుందంటే, వన్స్ ఒక్కసారి నువ్వు లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసినంక రిలీజ్ చేసేంత వరకు ఓన్లీ ఆ కలర్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఈవెన్ మనకు ఆ ప్లస్ సింబల్ అనేది హెయిర్ మీదకి వెళ్ళినా గాని, ఆ హెయిర్ అనేది రిమూవ్ అవ్వట్లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి శాంపుల్ వన్స్‌లో ఇక్కడ మనకి ప్రొటెక్ట్ ఫోర్‌గ్రౌండ్ కలర్ అని ఒక ఆప్షన్ ఉంది. ప్రొటెక్ట్ ఫోర్‌గ్రౌండ్ కలర్. అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను చూడు. ఇప్పుడు టాలరెన్స్ కొంచెం తక్కువ పెట్టుకొని, నేను రిమూవ్ చేస్తే ఏమవుతుంది నార్మల్‌గా స్టిల్ మనం వెళ్ళింది అనుకుంటాం గానీ, బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసినప్పుడు చూడు ఇక్కడ మనకి స్టిల్ అది పిక్సెల్స్ అనేది కరెక్ట్‌గా రిమూవ్ అవ్వలేదు చూడు ఇక్కడ. ఓకే. పిక్సెల్స్ అనేది కరెక్ట్‌గా రిమూవ్ అవ్వలేదు. మళ్ళీ ఇలా రిమూవ్ చేసుకోవాల్సొస్తది అలా. అలా గాకుండా మనం టాలరెన్స్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నామనుకో, ఓకే. టాలరెన్స్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అది పర్ఫెక్ట్‌గానే రిమూవ్ అవుతుంది. కానీ మనకేమవుతుందంటే, ఈ హెయిర్‌లో ఉన్న పిక్సెల్స్ కూడా కొంచెం మిస్ అయిపోతుందన్నమాట ఇక్కడ. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేశాననుకో, ఇప్పుడు కొంచెం బెటర్ చూడు. ఇప్పుడు కొంచెం దాదాపు మొత్తం రిమూవ్ అయిపోయింది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటిదంటే, మనకి హెయిర్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది ఇలా. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్రొటెక్ట్ ఫోర్‌గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఫోర్‌గ్రౌండ్ అంటే ఏంటిది ఇది. ఫోర్‌గ్రౌండ్ కలర్ అన్నమాట. ఇది ఫోర్‌గ్రౌండ్ కలర్, దీన్ని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటామన్నమాట. సో, ఫోర్‌గ్రౌండ్ కలర్‌లో నేను పిక్ చేసుకోవచ్చన్నమాట. ఇగో ఇప్పుడు నేను ఈ, ఈ హెయిర్ కలర్‌ని నేను పిక్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసి, ఇక్కడ నేను పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ హెయిర్ కలర్‌ని. పిక్ చేసుకొని ఓకే అన్నాననుకో, ఇప్పుడు ఈ ఫోర్‌గ్రౌండ్ కలర్ ఎలా వచ్చింది మనకి? హెయిర్ కలర్ వచ్చింది గదా! ఫోర్‌గ్రౌండ్ కలర్ ఇలా. సో, చూడు మనకి టాలరెన్స్ ఎక్కువ ఉన్నా గాని, స్టిల్ ఆ హెయిర్ అనేది డీటెయిల్ మిస్ అవ్వట్లేదు చూడు. అదే నేను ప్రొటెక్ట్ ఫోర్‌గ్రౌండ్‌ని తీసేసాననుకో, హెయిర్ మిస్ అయిపోతుంది చూడు. అంటే టాలరెన్స్ పెంచినప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్ వస్తుంది? హెయిర్ మిస్ అయిపోతుంది. నాకు ఆ హెయిర్ కలర్ మిస్ అవ్వద్దు అంటే, ఇక్కడ నేను ఫోర్‌గ్రౌండ్‌లో ఆ హెయిర్ కలర్ పెట్టుకొని ఇది ఎనేబుల్ చేస్తాను. ప్రొటెక్ట్ ఫోర్‌గ్రౌండ్ కలర్. అప్పుడేమవుతుంది? ఆ హెయిర్ అనేది డీటెయిల్ అలా ఉండిపోతుంది. అండ్ దీంట్లో మనకి కంటిగ్యూస్ ఆప్షన్ ఉంది. కంటిగ్యూస్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడు సేమ్ లెఫ్ట్ క్లిక్‌తో డ్రాగ్ చేస్తాను. కానీ చూడు నేను బ్రష్‌ని మూవ్ చేసిన కొద్దీ ఆ కలర్ రిమూవ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఆ ప్లస్ సింబల్ నెక్స్ట్ కలర్‌కి రీచ్ అవుతదో, అప్పుడే ఆ కలర్ అనేది రిమూవ్ అవుతదన్నమాట. ఇలా. ఇలా.
అంటే కంటిన్యూ‌గా రిమూవ్ అవ్వట్లేదన్నమాట. ఆ ప్లస్ సింబల్ ఎప్పుడైతే రీచ్ అవుతదో అప్పుడే ఆ కలర్ అనేది వెళ్తుంది. సో, ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనకి మధ్యలో ఉన్న ఆ హెయిర్ మధ్యలో ఉన్న గ్యాప్‌ని ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేయలేం ప్రాపర్‌గా. ఎందుకంటే ఆ ప్లస్ సింబల్ కరెక్ట్‌గా వెళ్ళదు చూడు ఇగో. ఇలా వర్క్ అవ్వట్లేదు ఇక్కడ మనకి గ్యాప్‌లో. అదే మనం డిస్కంటిన్యూయస్ యూజ్ చేసామనుకో ఏమవుతుందంటే నేను బ్రష్‌ని మూవ్ చేసిన కొద్దీ ఆ కలర్ రిమూవ్ అయిపోతుంది చూడు. ఇలా. కొంచెం మూవ్ చేయంగానే కలర్ రిమూవ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి గ్యాప్‌లో ఉన్న ఆ హెయిర్ మధ్యలో ఉన్న గ్యాప్ బ్యాక్‌గ్రౌండ్ గూడా మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు ఇలా. సో, నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ టూల్. మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఏం లేదు సింపుల్. లైక్ ఇప్పుడు మనకి ప్రీవియస్ టూల్‌లో ఇక్కడ మనకి మ్యాజిక్ బ్యాండ్ టూల్ అంటే ఏమవుతుంది? మనం ఏదైతే కలర్‌ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ పిక్ అవుతుంది ఇక్కడ. ఇలా. ఓకే. అలానే మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఏంటిదంటే మనం ఏ కలర్‌నైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ డిలీట్ అయిపోతుంది డైరెక్ట్‌గా. ఓకే. ఇది డిఫరెన్స్. మ్యాజిక్ బ్యాండ్ టూల్ ఏమో జస్ట్ ఓన్లీ సెలక్షన్ చేసుకుంటది. మ్యాజిక్ ఎరేజర్ టూల్ వచ్చేసి మనం పిక్ చేసుకున్న కలర్‌ని రిమూవ్ చేసేస్తది. ఇలా. ఓకే. సింపుల్.